రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కొరియన్ కమిటీతో మాట్లాడిన తర్వాత నీల మధు వచ్చారు. ఏం మాట్లాడారో తెలుసుకుందాం. నీల మధు గారు, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎంతసేపు టైం ఇచ్చారు, ఏ అంశాలు వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరేం చెప్పారు? అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లయితే ఫైట్ చేసారో పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని ఎలా జరిగింది, పార్టీ నుంచి అన్ని మద్దతు ఉందా, పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మద్దతు తెలిపారంటే ఖచ్చితంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అధిష్టానం, ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజలలోకి వెళ్తున్నాయి. Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. గతంలో అయితే పార్లమెంట్లో 3 సీట్ల నుంచి ఈరోజు 8 సీట్ల దాకా వచ్చినాం. గుడ్ ఫైట్ చేసారు. మెదక్ అలాంటి పార్లమెంట్లో గతంలో మీరు చూడవచ్చు 25 ఏళ్ళ నుంచి కూడా అక్కడ థర్డ్లో ఉండేది. ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత నెక్ టు నెక్ వచ్చి సెకండ్కి వచ్చారు. మంచి ఫైట్ చేసిర్రు. బెస్ట్ ఆఫ్ లక్, నెక్స్ట్ మీరే అని చెప్పి కూడా ఓవరాల్ గానే చెప్పారా? ఏమైనా డాక్యుమెంటేషన్ కూడా ఏమైనా ఇచ్చారా? అంటే మీరు పేపర్ ఏమైనా ఇచ్చారా? ఓవరాల్గా చెప్పినాం. ఏ నియోజకవర్గాల్లో ఎట్లా ఓటింగ్ శాతంకి సంబంధించి వాళ్ళు ఏమైనా అడిగారా? ఏం చెప్పారు? అన్ని నియోజకవర్గాల గురించి అడిగారు. అన్ని నియోజకవర్గాలు కూడా మంచి ఫైట్ చేసినాం, మంచి ఓటు శాతం వచ్చింది. మీరు చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా, నెక్ టు నెక్ కూడా వచ్చినాం కాబట్టి చాలా మంచి ఫైట్ చేశారని చెప్పారు. కొరియన్ కమిటీ భేటీ అయిన అందరితో ప్రధానంగా ఒక అంశాన్ని చర్చిస్తూ ఉన్నారు. తెలంగాణలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. దానికి గల కారణాలు అడుగుతా ఉన్నారు. నీలం మధును కూడా అడిగింది కొరియన్ కమిటీ అడిగింది. మీరు కూడా ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, హరీష్ రావు సుట్టి ప్రాంతం, మెదక్ ప్రాంతం నుంచి అక్కడ వాళ్ళ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి ఓటు అంతా షేర్ చేసేదని కూడా చూడవచ్చు. గతంలో కూడా మీరు చూడవచ్చు, హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు పోటీ చేసినా, ఏ ఎన్నికల్లో పోటీ చేసినా 60 నుంచి 70 వేల ఓట్ల మెజార్టీ వస్తుండే. ఈరోజు మెదక్ పార్లమెంట్లో 2000 ఓట్లే వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని ఒక బడుగు బలైన వర్గాల బిడ్డను, ఒక బీసీ బిడ్డకు అక్కడ హరీష్ రావు గారు అలా చేసిండని చెప్పి తెలియదు. సమయం సరిపోయింది, ఇట్లాంటి సమయం సరిపోయి కొంతమందికి సరిపోలేదు అభ్యర్థులకు, ఇట్లాంటి చర్చ జరిగింది. ఆ విషయం మీ మీద ఏమైనా అడిగారా కొరియన్ కమిటీ? మీరు సమయం మాకు అంతా పూర్తిగా సరిపోయింది. అందరం కూడా క్యాంపెయినింగ్లో కూడా ప్రతి ఒక్కరం కూడా బూత్ వైజ్గా పనిచేసినాం, డోర్ టు డోర్ ప్రచారం చేసినాం అని చెప్పి కూడా తెలియదు. ఎవరిపైన మీరు ఫిర్యాదు చేశారా, లేకుంటే ఈ అంశాలు ఇక్కడిక్కడ దోహదం చేయలేదు, మైనస్ అయ్యాయి, ఇవి ప్లస్ అయ్యాయి, ఎలాంటిది ఫిర్యాదులు లేవన్న? రైట్. ఇది నీలం మధు చెప్తా ఉన్నారు. కొరియన్ కమిటీతో భేటీ అయిన తర్వాత ముఖ్యంగా ఎవరిపైన ఫిర్యాదులు లేవు, కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గతంలో అసలు పార్టీ లేదు అక్కడ అనుకున్నటువంటి ప్లేస్లో నుంచి సెకండ్ ప్లేస్లోకి వచ్చాము. త్వరలో ఫ్యూచర్లో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల నిర్ణయాల వల్ల అనేటువంటిది. ఎవరిపైతే ఫిర్యాదు అయితే చేయలేదు. కాకపోతే బీఆర్ఎస్ అనూహ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన ఓటు షేర్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది. కొరియన్ కమిటీ కూడా దాని మీదే ఫోకస్ చేసింది. భేటీ అవుతున్నటువంటి అభ్యర్థులందరితో ఇదే అడుగుతూ ఉన్నారు. కొరియన్ కమిటీ కూడా నీలం మధుతో కూడా ఇదే అంశం చెప్పింది. సో ఆయన కూడా ఈ అంశం పైన క్లారిటీగా చెప్పారు. ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు, కానీ ఓవరాల్గా అన్ని అంశాలు అడిగిన అంశాలపైన ఆయన రెస్పాండ్ అయ్యారు కొరియన్ కమిటీతో. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.